హాయ్ అండి, నేను కళా సుందర్, ద ఫౌండర్ ఆఫ్ కేఎస్ క్రియేషన్స్, నారీ అస్తిత్వ సంఘం ఫ్రమ్ మల్కాజ్గిరి. సంఘంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు బాస్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. బాస్ సెషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అందరిలాగే నేను కూడా చాలా ఎదురు చూశాను. సో బాస్ సెషన్స్లో మాకు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అంటే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ బాస్ సెషన్స్ కంపారిటివ్లీ చూసుకుంటే బిఫోర్ మా బిజినెస్ గ్రోత్కి, ఆఫ్టర్ బిజినెస్ గ్రోత్కి చాలా వేరియేషన్ ఉందండి. అండ్ ఆశ్లేష మ్యామ్ చెప్పే విధానం అయితే ఇంకా అందులో ఇంక ఎలాంటి డౌట్ ఉండదు. మనకి లేకపోయినా అది ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మేడం మాటలు విన్న తర్వాత. ఈ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత నుంచి నా బిజినెస్ ఎంత గ్రోత్ ఉన్నది మేము లైవ్గా చూస్తున్నాము. ఎవ్రీ వీక్ మా గ్రోత్ రికార్డ్స్ మేము చూసుకుంటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ సెషన్లోని ఈ సెషన్లో నాకు బాగా నచ్చినది బ్రేక్అవుట్ రూమ్స్ అండి. సో ఈ రోజు సెషన్లో బ్రేక్అవుట్ రూమ్ ఎంత బాగుంది అని అంటే, ఒక ప్రోడక్ట్ని 10 మంది దాకా చేరేలా చేయాలంటే ఎంత టఫ్ అనేది ఒక బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటిది మా ప్రోడక్ట్ని ఎట్ ఏ టైం ఒక 20 minutesలో 50 to 100 మెంబర్స్కి మేము ప్రమోట్ చేసుకోగలుగుతున్నాము ఈ బ్రేక్అవుట్ రూమ్స్ వల్ల. ఈ సంఘంలో సేమ్ బిజినెస్ని 10 మంది ఆడవాళ్ళు చేస్తున్నా ఒక్కరు కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు నెంబర్స్ నోట్ చేసుకొని వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న కస్టమర్స్ వాళ్ళ ఏరియాలో వాళ్ళు సర్వీస్ చేయలేకపోతే, సో మీ ఏరియాలో మా రిలేటెడ్ వర్క్ చేసే ఆమె ఇంకొకరు ఉన్నారు, మీరు ఆమెను కలవండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రాపర్గా మనల్ని ఎంకరేజ్ చేస్తే, మోటివేషన్ మంచిగా ఇస్తే, సో మన బిజినెస్ ఎవరైనా సరే ఎంత ముందుకు తీసుకెళ్ళగలరో ఇంకా దానికి ఎండ్ లెవెల్ అనేది ఉండనే ఉండదు. సో డిజిటల్ మహిళలో గ్రోత్ అవుతున్న ఎవ్రీ ఉమెన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఇట్లా సంఘంలో ఉండే 100 మంది ఉమెన్ని ప్రౌడ్గా చెప్తారండి. మీరు కూడా డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, కాంటాక్ట్ చేయండి.